బాలీవుడ్ లో చిన్న స్థాయి సీనియర్ హీరోల సినిమా అయిపోయిందా? మార్కెట్ లేకపోయినా సరే ఇంకా హీరోలుగా మురిపించాలని చూస్తున్నారా? నేటి తరం ఆడియన్స్ కు ఇప్పటి జనరేషన్ ట్రెండీ హీరోలే కావాలా? టాలీవుడ్ సీనియర్ హీరోలో ఆ నలుగురికి తప్ప మిగతా వారెవరికీ కెరియర్ కనిపించడం లేదు. ఆ మాటకొస్తే సీనియర్లకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా చేయను, హీరోగా మాత్రమే చేస్తానంటే ఆస్తులమ్ముకొని సినిమాలు తీయాల్సి వస్తుంది. ఇది ఎలాగూ సాధ్యమయ్యేది కాదు కాబట్టి సీనియర్స్ అంతా సైడ్ అయిపోతున్నారు. హీరో రాజశేఖర్ ఎంతలా యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పిలిపించుకుంటున్నా అతని లెక్కలు స్టాటిస్టిక్స్ ఇప్పటి జనరేషన్ కు ఎక్కడం లేదు. ప్రశాంత్ వర్మ తీసిన కల్కితో గట్టెక్కుతాడని రాజశేఖర్ గురించి అంతా అనుకున్నారు. కంటెంట్ బాగున్నా ఆడియన్స్ కు సరిగ్గా రీచ్ కాక సినిమా సైడ్ అయిపోయింది. దీంతో చేసేది లేక నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించే ప్రయత్నం చేశాడు. ఇక శ్రీకాంత్ తానింకా మైటీ స్టార్ అనే భ్రమల్లో బతకడం లేదు. బోయపాటి లాంటి వారు ఇచ్చే స్పెషల్ పాత్రలో మెరుస్తున్నాడు. ఎన్టీఆర్, దేవర లాంటి సినిమాలో తెగ నాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే చేస్తానంటున్నాడట. ఎందుకంటే ఈ తరహా సినిమాలతో శ్రీకాంత్ మార్కెట్ స్టడీగా ఉంది. అప్పుడప్పుడు ఓటీటీలకు వర్క్ చేస్తున్నాడు. జగపతి బాబును మనం విలన్ గా ఆల్రెడీ ఆదరిస్తున్నాం. అయితే ఈ మధ్య ఆ మైలేజ్ కూడా మన సినిమాల్లో తగ్గిపోతుంది. దీంతో చేసేది లేక బయటి పరిశ్రమలోనూ అవకాశాలు వెదుక్కుంటున్నాడు. నిజానికి ఇక్కడ రాజశేఖర్, శ్రీకాంత్, జగపతి బాబునే కాదు, వీరిలా ఆ టైంలో హీరోలుగా నటించిన వారంతా ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. అందుకే తమకు అంది వస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో అడ్జస్ట్ అవుతున్నారు. అనిల్ రావిపూడిని కొరటాల తరహా సెంటిమెంట్ వెంటాడుతోందా? చిరును వింటేజ్ చిరంజీవిలా చూపించే టాస్క్ అనిల్ రావిపూడికి సాధ్యమయ్యే పనేనా? కథ సంగతేమో కానీ టైమింగ్ కామెడీతో నెట్టుకొస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా? మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని, ఒక పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెస్తే మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా చిరుతోనే సినిమాను మొత్తం చూపించాలనే ప్లానింగ్లో భాగమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ హడావుడంతా కొరటాల ఆచార్యను కొంతవరకు గుర్తుకు తెస్తుంది. ఆ సినిమా షూటింగ్ టైంలోనూ ఇలాగే హడావుడి చేశారు. అంతా బాగానే ఉంది కానీ బాస్ను పెట్టుకుని వింటేజ్ చిరంజీవిని దింపేస్తే గ్యారంటీ హిట్ వస్తుందని అనిల్ రావిపూడి ఎందుకు అనుకుంటున్నాడు? మారిన ట్రెండ్లో సీనియర్ హీరో మళ్లీ తనలాగే కనిపిస్తే హిట్ వచ్చి పడిపోతుందని ఎందుకు అనుకుంటున్నాడు? బ్రూస్లీ సినిమాలో చిరు వేసిన స్పెషల్ గెటప్ చూస్తే వింటేజ్ చిరు కనిపించాడు. శ్రీను వైట్ల తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు విజయాన్ని అందించారా? అసలు అనిల్ రావిపూడి అనుకున్నంత అవుట్పుట్ ఇప్పటి చిరుతో వస్తుందా అన్నది మొదటిగా ఎదురయ్యే ప్రశ్న. ఇక ఈ సినిమాను కంప్లీట్ కమీడియన్స్ తో నింపేసి చిరు తరహా సిచ్యువేషన్ కామెడీతోనే కొట్టుకొస్తే హిట్ వచ్చేస్తుందనే గ్యారంటీ లేదు. ఒకవేళ ఉంటే జై చిరంజీవకు పెద్ద హిట్ పడాలి కదా, అప్పుడెందుకు పడలేదు? ఇవన్నీ ఆలోచించి కొరటాల ఫేస్ చేసిన ఇష్యూస్ ను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఎంతవరకు సేఫ్ గేమ్ ఆడతారన్నది చూడాలి. తృప్తి డిమ్రీ బాలీవుడ్ లోనే కాదు, సౌత్ లోనూ సునామీ సృష్టించేలా ఉందా? స్పిరిట్ కు కన్ఫర్మ్ కావడంతో పాటు సౌత్ మేకర్స్ తీసేటువంటి పాన్ ఇండియా ఫిల్మ్స్ లోనూ హడావిడి చేస్తుందా? తృప్తిలోని ఎలాంటి హీరోయిన్ ఫీచర్స్ చూసి ఈ ఛాన్స్లు ఇస్తున్నారు అంటూ బీటౌన్ వర్గాలు తాజాగా అడిగే ప్రశ్నలకు మన వాళ్ళిచ్చే ఆన్సర్లేంటి? తృప్తి డిమ్రీ జోయా పేరుతో యానిమల్ చిత్రంలో సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా విజయంలో ఆమె రోల్ కాసేపే అయినా మెరుపులు మెరిపించేసింది. మెయిన్ హీరోయిన్ కటౌట్ కాకపోయినా స్పైసీగా అనిపించే సెకండ్ హీరోయిన్ పాత్రలకు సెట్ అయిపోతుంది. సందీప్ రెడ్డి తృప్తికి లైఫ్ ఇచ్చాడు. అయితే ఆ లైఫ్ తో అమ్మడు ముందుకు వెళ్ళలేకపోతుంది. స్పిరిట్ సినిమాకు దీపిక పదుకొనే కరెక్ట్ కాదనుకున్నప్పుడు ఇదే సందీప్ రెడ్డి తృప్తితో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు తృప్తిని ఏ రకంగా దీపిక రీప్లేస్ అంటూ క్వశ్చన్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా తారక్ డ్రాగన్ ఫిలింలోనూ తృప్తి అవకాశం కొట్టేస్తుంది. అయితే వచ్చిన ఆ పాత్ర సెకండ్ హీరోయిన్ రోల్ కావడంతో బీటౌన్ కొంతవరకు సైలెంట్ అయింది. ఒకవేళ తారక్ సినిమాలోనూ జోయా లీడింగ్ హీరోయిన్ అయితే ఆ రచ్చ మామూలుగా ఉండేది కాదు. నిజానికి తృప్తిని మెజారిటీ మేకర్స్ మెయిన్ హీరోయిన్ పాత్రకు యాక్సెప్ట్ చేయడం లేదు. ఆ మాటకొస్తే ఆ స్థాయి హీరోయిన్ పర్సనాలిటీ ఆమెది కాదు. ఇక్కడ సందీప్ రెడ్డి దీపికతో పర్సనల్ ఈగోలకు పోయి ఉన్నట్టుండి వాంటెడ్గానే తృప్తిని మెయిన్ హీరోయిన్ చేసి పారేశాడు. లేదంటే సినిమా వేరేలా ఉండేది. ఇక్కడ దీపికతో వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేయడానికి తృప్తిని సెలెక్ట్ చేసుకున్న సందీప్ రెడ్డి తన భవిష్యత్తు ప్రాజెక్టులో ఆమెకు ఎంతవరకు ఛాన్స్ ఇస్తాడో తెలియదు. ఒకవేళ ఇస్తే మాత్రం సందీప్ రెడ్డి కూడా మరో వర్మలా తయారవుతాడంటున్నారు. అప్పట్లో వర్మ ఊర్మిళకు ఇలా ఛాన్స్లు ఇచ్చే తన సినిమాలపై ఆ ప్రభావం పడేలా చేసుకున్నాడు. వారసుడి ఎంట్రీపై బాలయ్య బాబులో ఇందుకీ మెతక వైఖరి? తన నెక్స్ట్ సినిమాలు యాడ్స్, టాక్ షోలు తప్ప మిగతావేవి అక్కర్లేదా? నందమూరి అభిమానుల డిమాండ్స్ బాలయ్యకు చేరేదెప్పుడు? బాలయ్య బాబు తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వటం లేదని
నందమూరి అభిమానులు గరం గరంగా ఉన్నారు. అఖండ తర్వాత చేసే సినిమాపైనే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీకి మరో దర్శకుడేమైనా చూస్ చేశారా లేదా అన్నది తెలియడం లేదు. దీనికి తోడు మార్కోతో బ్లాక్ బస్టర్ మార్క్ వేసిన అనీఫ్ అదానీ డైరెక్షన్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోందని టాక్. ఇప్పుడు గోపీచంద్ మలినేని, అనీఫ్ అదానీలో ఎవరి సినిమా ముందు మొదలవుతుందో తెలియదు. అఖండతో కలిసి ప్రస్తుతానికి బాలయ్య ఖాతాలో వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అందులో వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఏవీ నిరాశపరచకుండా మంచి విజయాలు సాధించాయి. ఇటు అన్స్టాపబుల్ షోకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి స్టార్ట్ అయ్యాక మళ్లీ బాలయ్యను పట్టుకోలేం. బిగ్ బాస్ షోకి అడిగారు కానీ బాలయ్య నుంచి యాక్సెప్టెన్సీ రాలేదు. తాజాగా బాలయ్య మ్యాన్షన్ హౌస్ వాటర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇలా బాలయ్య బిజీ షెడ్యూల్ చూస్తున్న ఆయన అభిమానులు తమ హీరో స్పీడ్ అప్రోచ్ ను అభినందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి అనౌన్స్మెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మతో పాన్ ఇండియా మూవీ వద్దనుకున్నాక క్రిష్ చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ దానికి క్లారిటీ రాలేదు. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ కోసం కథను రెడీ చేసి పెట్టుకున్న బాలయ్య దాని బాధ్యతలు క్రిష్కిస్తాడా లేక స్వీయ దర్శకత్వంలో చేస్తాడా అన్నది చూడాలి. సమంతకు తానేంటో తన స్థాయి ఏంటో అర్థమైపోయింది. కామ్గా కూర్చుంటే లాభం లేదని అనుకుంది. అందుకనే మళ్లీ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యవహారం నడిపించాలని చూస్తోంది. తాజాగా దుబాయ్ ట్రిప్లో అమ్మడు తన ఫాలోవర్స్ కు, పరిశ్రమకు అసలు ఏం చెప్పాలనుకుంది? చైతు శోభితను మ్యారేజ్ చేసుకున్నంత వరకు సమంత ఏం చెప్పినా సోషల్ మీడియా ఫాలోవర్స్ విన్నారు. వన్స్ చైతు లైఫ్లోకి శోభిత లైఫ్ పార్ట్నర్గా వచ్చాక సమంత మునుపటి పర్ఫార్మెన్స్ ను నెట్టింట్లో చూపించలేకపోతోంది. తన బాడీలో నాగచైతన్య గుర్తులుగా ఉంచుకున్న టాటూలను 1 by 1 తొలగించుకుంటూ వస్తోంది. ఇప్పుడు వీపుపై ఉన్న టాటూని తొలగించుకోవడంతో చైతు గుర్తులు తనకు వద్దంటూ పబ్లిక్ గానే చెప్పేసింది. సమంత గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు షికారు చేయడానికి ముఖ్య కారణం సమంత అతనితో కలిసి ఈ మధ్యకాలంలో ఎక్కువగా దర్శనమీయడమే. పైగా రాజ్ నిడిమోరుతో వచ్చిన సమంత అతని భుజంపై తల వాల్చుకుని ఫోటోలు దిగి వాటిని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం వంటివి కూడా వీళ్లు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. కానీ సమంత అసిస్టెంట్ మాత్రం అలాంటిదేమీ లేదని, శుభం చిత్రాన్ని వాళ్ళిద్దరూ కలిసి నిర్మించారని, అందుకే కలిసి ఎక్కువగా మూవ్ అయ్యారంటూ చెప్పుకొచ్చాడు. అసిస్టెంట్ ఇక్కడ ఎంతలా కవర్ చేసినా శామ్ మాత్రం పదే పదే నెట్టింట్లో డేటింగ్ గేమ్ ఆడుతున్నారని హింటిస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా దుబాయ్ ట్రిప్లో ఉన్న సమంత అక్కడికి రాజ్ నిడిమోరుతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ట్రిప్లో అమ్మడు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇన్స్టాలో ఆమె పెట్టిన ఫోటోలు సన్ గ్లాస్ రిఫ్లెక్షన్లో రాజ్ కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ సీరియస్ డేటింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకు ముందే శామ్ రాజ్ నిడిమోర్తో కలిసి పింక్ బాల్ ఆడింది. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అదే టైంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. కాలం అన్నింటినీ బయటపెడుతుంది, కర్మ సమాధానం చెబుతుంది, ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది అని రాసి ఉన్న ఓ నోట్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇదంతా చూస్తుంటే త్వరలో సమంత రాజ్ నిడిమోరు వ్యవహారం ఓ కొలిక్కొచ్చేటట్లు కనిపిస్తోంది. హిట్ 3 భారీ హిట్ అన్నారు. కట్ చేస్తే వారం రోజుల తర్వాత నుంచి సినిమాకు కొన్ని చోట్ల అసలు ఓపెనింగ్సే లేకుండా పోయాయి. డ్యామేజ్ ఎక్కడ జరిగిందో నానికి అర్థమైంది. మరి అలాంటి ఇష్యూ ప్యారడైజ్ కు జరగకుండా కేర్ తీసుకుంటాడా? నాని రీసెంట్ గా హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్నాడు. వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా అవలీలగా 200 కోట్ల క్లబ్లోకి చేరిపోతుందన్నారు. కట్ చేస్తే సినిమాకు అంతటి సినిమా కనిపించడం లేదు. అలాగే టూ మచ్ వైలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమయ్యారు. ఏ సర్టిఫికేట్ కారణంగా పిల్లలకు సినిమా దూరమైంది. హిట్ 3కు కనిపించిన ఈ లోపాలు ది ప్యారడైజ్లో మరింతగా ఉంటాయనే చర్చ మొన్నటి వరకు నడిచింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎడిటింగ్ రూమ్లో చాలా కట్స్ పడుతున్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు వచ్చేలా చేయడం, యూబీఏ సర్టిఫికేట్ వచ్చే వరకు హింసలో లిమిట్స్ పెట్టుకోవడం షురూ చేస్తున్నారట. ది ప్యారడైజ్ అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త లుక్స్తో ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడు.
అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించేందుకు తొలుత జీకే విష్ణు ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో టాప్ సినిమాటోగ్రఫర్ కోసం చిత్ర యూనిట్ చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదుల్ లోహర్ హీరోయిన్ గా నటించనుంది. ఆమెతో కాస్త ఫ్రెంచ్ కిస్లు గట్రా ట్రై చేసి యూత్ ఆడియన్స్ ను థియేటర్లోకి కట్టిపడేయాలని పెద్ద ప్లాన్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అక్కినేని అఖిల్ త్వరలో లెనిన్ మూవీ షూటింగ్ కు హాజరు కాబోతున్నాడు. ఇందులో ఓ ఐటెం సాంగ్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ పాటను మంగ్లీతో పాడించనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ 3 ప్రాజెక్టులను లాక్ చేస్తున్నాడు. వాటిలో వెంకీ ప్రాజెక్ట్, రామ్ చరణ్ ప్రాజెక్టులు ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. ఆ తరువాత 3వ ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్పను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు మంచు విష్ణు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని మోహన్ బాబు అన్నారు.